హావ్యూర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అను ప్రసాద్. నమస్తే అను. నమస్తే. అను, మాటలనేది రూపాయి ఖర్చు కాదు కాబట్టి ఎవరైనా మాటలు చెప్తూనే ఉంటారు. అయితే కొందరు ఆ మాటలకి చాలా బలహీనులైపోతూ ఉంటారు అనమాట అవతల పర్సన్. సో అంటే యువతల పర్సన్ చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఇక నేను మాట ఇచ్చాను అంటే అది 6 100 100 6 ఆ మాట మీద నేను నిలబడతాను, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అంటారు. అంటే ఆ మాటలకి అవతల పర్సన్ ఇంకా ఎంత ఆనందం అంటే లైఫ్ లో నాకు కొత్త జీవితం వచ్చింది, ఉన్న కష్టాలు పోతే, అది ఏ విషయంలో కానీ, ప్రేమ కానీ, పెళ్లి కానీ, కష్టాలు ఏదైనా, మనీ మ్యాటర్ ఏదైనా సరే, అంటే నువ్వు ఇచ్చిన మాట వల్ల అవతల వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు. టైంకి వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చేస్తారు. ఇలా మాటలు చెప్పి అవతల వాళ్ళని ఒక బలహీనులుగా చేసేసి మీ మాటతో వాళ్ళకు బలం ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోకపోతే అవతల పర్సన్ పరిస్థితి ఏంటి? ఎలా అంటే ఎందుకు ఇలా అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కళ్ళకి మాట ఇచ్చాము అంటే, ఆ భరోసా ఇచ్చామంటే అది ఖచ్చితంగా మనం నెరవేర్చగలగాలి. రైట్. అప్పుడే మనం మాట ఇవ్వాలి. లేదంటే వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతారు. అసలు మాట నిలబెట్టుకోవడం అనేది ఒక మనిషికి ఒక మంచి లక్షణం. అది అంటే ఎంత కష్టమైనా ఒకరికి మాట ఇచ్చామంటే అది ఎంత కష్టమైనా సుఖమైనా ప్రాణం పోయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఉద్యోగం ఆశ అయినా అంటే మనం భరోసా కల్పించడం, మాట ఇవ్వడం అంటే భరోసా కల్పించడం. ఒక పెళ్లికి సహాయం చేస్తాం మనం, ఎన్నో ఉంటాయి, చిన్న చిన్న సహాయాలు ఉంటాయి, పెద్ద పెద్ద సహాయాలు ఉంటాయి. ఏదైనా సరే మనం వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకుని దాని మీద ఒక అమ్మాయి పెళ్లికి మనం సహాయం చేస్తాము అని మాట ఇచ్చామనుకో, దాన్ని బట్టి వాళ్ళు పనులు స్టార్ట్ చేసుకుంటారు. మనం టైంకి హ్యాండ్ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు ఏమైపోతారు, అలా కొంతమంది ప్రాణాలు కూడా పోతాయి. ఇచ్చిన మాట వాళ్ళు నెరవేర్చకపోతే పాపం వీళ్ళ పరిస్థితి అధోగతి అయిపోతుంది కదా. సో మనం ఒక మాట ఇచ్చాము అంటే అది నెరవేర్చగలిగితేనే ఇవ్వాలి. ఇప్పుడు చూడు, పురాణాలు ఇతిహాసాలు అల్లో చూసుకుంటే, అంటే అందుకే మనకి మోరల్ స్టోరీస్ అనేది, ఈ పురాణాలు ఇవన్నీ మనం ఎందుకు వాటి నుంచి మనం నేర్చుకోవడానికి ఇవన్నీ. చూడు, రాములు వారు మన కైకేయికి మాటిస్తారు కదా రాజ్యం కోసం. కైకేయి అడుగుతుంది వాళ్ళ భరతుణ్ణి రాజుని చేయమని. ఆవిడకి ఇచ్చిన మాట కోసం రాముడు అడవికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అడవిలో 14 సంవత్సరాల అరణ్యవాసం చేసి ఎన్ని కష్టాలు పడతారు. ఆవిడకి ఇచ్చిన మాట అంటే, ఒక ఇచ్చిన మాటని మనం నిలబెట్టుకోవడానికి అన్ని కష్టాలైనా పడాలి అనేది నేర్చుకుంటాం అక్కడి నుంచి. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ నేర్పితేనే అసలు ఏంటి, మనం సొల్లు కబుర్లు చెప్పేసి నీకు ఇది ఇచ్చేస్తాను అది ఇచ్చేస్తాను అని అరిచేతిలో స్వర్గం చూపించేస్తారు, గాడిలో మేడలు కట్టించేస్తారు. తీరా చూస్తే అక్కడ ఏమి ఉండదు. రాజకీయ నాయకులు మాటలు ఇచ్చేస్తారు, అదంతవరకు గెలిచే వరకు. తర్వాత ఎవరు ఏమి అందులో సగం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా ఎన్నో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఎన్నో ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకే మనం ఒకరికి మాట ఇచ్చామంటే అది నిలబెట్టుకోవాలి. చూడు, ఇది పూర్వకాలంలో మనకి సత్యహరిశ్చంద్రుడి స్టోరీ ఉంది. సత్యహరిశ్చంద్రుడు ఎందుకు మనకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు ఆ స్టోరీని. ఇప్పుడు కూడా చూడు, ఒకళ్ళు ఏదైనా మాట చెప్తుంటే నువ్వు సత్యహరిశ్చంద్రుడు, మాటకు ముందు మాటకు వెనకాల ఆయన పేరెత్తుతారు. అసలు ఆయన చిన్న స్టోరీ ఏంటి, సత్యహరిశ్చంద్రుడి స్టోరీ. సత్యహరిశ్చంద్రుడు అస్సలు అబద్ధం చెప్పడు, ఇచ్చిన మాట మీదే నిలబడే వ్యక్తి అని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటూ ఉంటే విశ్వామిత్రుడు ఈ సత్యహరిశ్చంద్రుడు ఎంతవరకు నిజము ఇది నేను పరీక్షిస్తాను ఇతన్ని అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని విశ్వామిత్రుడు వెళ్తాడు ఆయన దగ్గరికి. వెళ్ళి నాకు డబ్బు కావాలి, ధనం కావాలి, ఇవ్వగలవా అని అడుగుతాడు. అంటే మీకు నా రాజ్యంలో ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అది తీసుకోండి అని మాటిస్తాడు. నేను ఇప్పుడు తీసుకోను, తర్వాత తీసుకుంటాను అంటాడు. అనేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత కొంతమంది కన్యలను సృష్టిస్తాడంట విశ్వామిత్రుడు. సృష్టించి ఈయన దగ్గరికి పంపుతాడు. సత్యహరిశ్చంద్రుడి దగ్గరికి పంపించి పెళ్లి చేసుకోమంటాడు. పెళ్లి చేసుకోమంటే, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నేను నా భార్య నా కొడుకుంటాడు, కానీ నేను ఎవరిని చేసుకోను అనేసరికి విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, సరే నువ్వు చేసుకోను అన్నావు కాబట్టి కోపంతో నువ్వు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలంటాడు. అప్పుడు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు అడుగుతాడు.
ముందు మాట ఇచ్చాడు కదా, నీకు డబ్బు కావాలని. నా దగ్గర ఇప్పుడు ఏముంది, నా రాజ్యమే మీకు ఇచ్చేసాను, నా దగ్గర ఏం లేదు, నేను ఇప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తేగలను, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి ఇస్తాను అంటే విశ్వామిత్రుడు ఒక మనిషిని పంపిస్తాడు కూడా, వాడే నక్షత్రకుడు. చూడు, నక్షత్రకుల్లా పీడిస్తున్నాం అంటారు చూడు, అదే అనమాట. విశ్వామిత్రుడు శిష్యుడు వెళ్తాడు అనమాట హరిశ్చంద్రుడి దగ్గరికి. వెళ్ళి తను ఏం చేసినా ఇంకా షంటేస్తూ ఉంటాడు అనమాట, డబ్బులు 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 అని షంటేస్తూ ఉంటాడు. ఎంత సంపాదించి అసలు ఏ పని చేసినా, అతనికి రాజు కదా అప్పటి వరకు, కింగ్, పాపం అతను ఏం చేయగలడు, అతనికి పని చేసే అలవాటు కూడా ఉండదు కదా. అప్పుడు భార్య అంటది అనమాట, నన్ను అమ్మేయండి, ఆ వచ్చిన డబ్బుని అతనికి ఇచ్చి పంపించేయండి అని. అన్ని దమయంతి అని చెప్తే అమ్మేస్తాడు ఒక బ్రాహ్మణుడికి. ఆ బ్రాహ్మణుడు వైఫ్ టార్చర్ పెడుతూ ఉంటుంది పాపం ఆవిడ్ని, వైఫ్ని, సత్యహరిచంద్రుడి వైఫ్ని. అయితే ఆ వచ్చిన డబ్బు నక్షత్రుడికి ఇచ్చేస్తే నక్షత్రుడు ఏమంటాడంటే, నాకు ఇవి దారి ఖర్చులకే సరిపోవు, మా గురువు గారికి నేను ఇస్తాను అంటాడు. అంటే అప్పుడు భార్య చెప్తుంది, తనకి తనే అమ్ముడైపోతాడు, అది కాటికాపరికి అమ్ముడైపోతాడు సత్యహరిచంద్రుడు. కాటికాపరికి అమ్ముడైపోతే ఈ రాజ్యంలోనేమో ఈవిడికి టార్చర్ పెడుతూ ఉంటది. వాళ్ళ కొడుకేమో అని పాము కాటేసి కొడుకు చనిపోతాడు. చనిపోతే శ్మశానానికి తీసుకుని వెళ్తుంది అనమాట. కొడుకు చనిపోయాడని ఏడుస్తూ వెళ్తే అక్కడ సత్యహరిచంద్రుడు కాటికాపరికి అమ్ముడుపోయాడు కదా, అక్కడ పనులన్నీ ఆయన చేస్తూ ఉంటాడు అనమాట శ్మశానంలో. అయితే సత్యహరిచంద్రుడు దహన సంస్కారానికి డబ్బులు అడుగుతారు కదా, అది ఆమె దగ్గర ఏమి ఉండవు. ఉండకపోతే ఆ మంగళసూత్రం అడుగుతాడు అనమాట, నీ దగ్గర ఏమీ లేకపోతే నీ మంగళసూత్రం ఇమ్మంటే, ఆ మంగళసూత్రము ఆవిడకి ఏంటంటే ఆవిడకి వరం అనమాట. ఆ మంగళసూత్రం భర్తకి తప్ప ఎవరికి కనిపించదు. ఎప్పుడైతే ఆవిడ మంగళసూత్రాన్ని అతను చూసాడో, ఇతనే నా భర్తని, అదే తనకి తెలుస్తుంది అనమాట. తెలిసి ఇద్దరు కలిసి కొడుకుని పట్టుకుని ఏడుస్తారనమాట. ఏడుస్తూ దహనం చేసే టైంకి శివుడు వచ్చి బతికిచ్చేస్తాడు బాబుని. బతికించి అప్పుడు చెప్తాడు, నువ్వు ఇచ్చిన మాట కోసం ఇన్ని కష్టాలు పడ్డావు, నీది చరిత్రలో ఎప్పటికీ నీ పేరు అనేది నిలిచిపోతుందని. అప్పుడు విశ్వామిత్రుడు కూడా తను మాట తప్పడు అని చెప్పేసి చాలా మెచ్చుకుంటాడు అనమాట. అందుకనే చూడు, మాటకు ముందు మాట వెనక కూడా ఎన్ని కష్టాలు పడి పెళ్ళం తను అమ్ముడైపోయినా సరే ఇచ్చిన మాట కోసం ఇంత చేశారు. ఈ రోజుల్లో అంత నిజాయితీగా ఎవరున్నారు? అన్ని మోసాలు, చీటింగ్లే తప్ప. అందుకనే ఈ ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇవ్వకండి. ఒక మాట నీకు చేసే బెటర్. ఇచ్చి వాళ్ళని స్ట్రగుల్స్ లో అప్పటికప్పుడు వాళ్ళు అప్పులు సృష్టించుకోవాలి, అప్పులకు పరిగెట్టాలి, అవి తీర్చలేక. ఏదైనా మనం చేయగలుగుతాము అన్న పని అయితేనే మాట ఇవ్వాలి తప్ప అదర్వైజ్ ఇవ్వకపోవడమే బెటర్. ఎందుకంటే అవతల వాళ్ళు చాలా ఎమోషన్ గా ఫీల్ అయిపోతూ ఉంటారు, వీక్ అయిపోతూ ఉంటారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అంటే నీతిగా ఉండడం, ఒకళ్ళకి హాని చేయకుండా ఉండడం, స్వార్థం లేకుండా ఉండడం, ఇవన్నీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.